నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు. నిన్ను నువ్వు నిలదొక్కుకున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. అందరికీ సమానంగా ఉన్నది సమయం మాత్రమే. దాన్ని సరిగా వినియోగించుకున్న వారే అనుకున్నది సాధించగలరు. డబ్బుకి విత్తనం ఏదైనా ఉందంటే అది డబ్బే. తొలి రూపాయి సంపాదించడం కష్టమే. దాన్ని పొదుపుగా వాడుకొని పెట్టుబడిగా పెడితే ఆ రూపాయే ఎంతైనా కూడబెడుతుంది. మంచి సమయం కోసం వేచి చూస్తూ ఉండకండి. ఎందుకంటే అలాంటి సమయం ఎప్పటికీ రాదు. అవసరం లేని విషయాల్లో తలదూర్చకుండా ఉంటే నీ జీవితం చాలా సులభంగా సాగిపోతుంది. ఓర్పు చాలా గొప్పది. అది ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం అంత గొప్పగా ఉంటుంది. నీ జీవితం స్వచ్ఛమైన మంచినీరులా ఉండాలి. నీరు విలాసవంతమైంది కాదు, కానీ జీవించడానికి అత్యంత అవసరం. నీలోని సూర్యుడు లాంటి కాంతిని, శక్తిని నీకోసం ఆకాశంలో నిలబడిన వారి కోసం ఉపయోగించకు. ఇతరుల విషయానికి నువ్వు చేసిన సహాయం నిన్ను నీ విజయానికి ఎప్పటికీ దూరం చేయదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవలసిన సమయం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి. ఆలోచనలు స్థిరంగా ఉండి ఆచరణలో వేగం అలవర్చుకుంటే నువ్వెప్పటికీ విజేతవే. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగా లేకుంటే లైఫ్లో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. జీవితం సంతోషంగా సాగిపోవాలంటే ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. ఎక్కడి విషయాలు అక్కడే మర్చిపోవాలి. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. నీరు ఎంత అమూల్యమైందో బావి ఎండిపోయే వరకు తెలియదు. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా లేదు. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటివాళ్ళ మనసు నొచ్చుకుంటుందా లేదా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం. ఆలోచనలు స్థిరంగా ఉండి ఆచరణలో వేగం అలవర్చుకుంటే నువ్వెప్పటికీ విజేతవే. నువ్వు అనుభవించిన బాధను మర్చిపో, కానీ దానికి కారణమైన వారిని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మీరు అనుభవించిన బాధను మర్చిపోండి, కానీ ఆ బాధకు కారణమైన వ్యక్తులను మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు లేదా వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. జరిగిన దాని గురించి బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు. రాత్రిపై పగలు వచ్చినట్లు నీకు మంచి రోజులు వస్తాయి. సంతోషం ఎక్కువైతే కన్నీళ్ళు, దుఃఖం ఎక్కువైతే నవ్వు, కోపం ఎక్కువైతే నిశ్శబ్దం పలకరిస్తాయి. ప్రయత్నించేందుకు ఎప్పుడూ విఫలం కావద్దు. ఎందుకంటే అది మిమ్మల్ని తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది. ప్రయత్నంలోనే సంతృప్తి ఉంది, సాధించటంలో కాదు. పూర్తి ప్రయత్నంలోనే పూర్తి విజయం ఉంటుంది. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనాలి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం. జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మీరు సక్సెస్ సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలి ఉండే ఉంటాయి. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడటం ఆపి ఆ పని చేయటమే. వైఫల్యం అనే వ్యాధిని చంపటానికి విశ్వాసం మరియు కష్టపడి పనిచేయటం ఉత్తమ ఔషధం. ఒకరిని ఓడించటం చాలా సులభం, కానీ ఒకరి మనసు గెలవటం చాలా కష్టం. కింద పడ్డానని ఆగిపోకు. తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరో విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు. ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా నువ్వు గెలవాలి.
మీ దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంత ముఖ్యమో, అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. అవకాశం అనే తలుపు దానంతట అదే తెరుచుకోదు. దానిని తట్టాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మృదువైన మాట కోపం చల్లార్చును, నొప్పించు మాట కోపమును పెంచును. నిరంతరం ఆనందంగా ఉండాలంటే మీ మనసుని ఇబ్బంది పెట్టే విషయాల నుండి విముక్తిని పొందాలి. ఏ విషయంలోనూ తప్పులు వెతకరాదు. తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతావు. జీవితంలో జరిగే విషయాలన్నీ మామూలుగానే అవి ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటాయి. మీరు వాటి గురించి బాధపడటానికి కారణం మీరు ఎక్కువగా ఊహించుకోవటమే. ఈక ఊడిందని ఎగిరే పక్షి తన పైన ఆపుతుందా? నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోతావా? గాడిదకి ఏ వేషం వేసినా తన సహజ గుణం మారదన్నట్లు ఎంత దాచిపెట్టాలని చూసినా నీచుల స్వభావం మారదు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారిపోసినంత మాత్రాన పంట పండదు కదా. కష్టాల నుండి గట్టెక్కే ఉత్తమ మార్గం కష్టాలను భరించడమే. క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకొనబడుతుంది. కృతజ్ఞత అనేది ఒకరి పట్ల చూపవలసిందే కానీ ఒకరి నుండి ఆశించవలసింది కాదు. మరొకరి జీవితంలో సంభవిస్తున్నంత వరకు ప్రతి ఒక్కటి తమాషాగానే ఉంటుంది. రహస్యాన్ని కాపాడటం, తగిలిన గాయాన్ని మర్చిపోవటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఈ మూడు చాలా కష్టతరమైన పనులు. గతం నుండి నేర్చుకోవాలి కానీ దాని కారణంగా దిగులు పడకూడదు. మరమ్మత్తు చేయలేని దాని గురించి బాధపడరాదు. మంచి చెట్టు చెడు ఫలాన్ని ఇవ్వనట్లే కుళ్ళిన చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వదు. ప్రతి ఆకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. సంతృప్తి పేదవానికి సంపదనిస్తుంది. అసంతృప్తి ధనవంతుని పేదవానిగా చేస్తుంది. మనసును లగ్నం చేసి ప్రయత్నాన్ని మీరు కొనసాగిస్తే అన్నిటినీ సాధించవచ్చు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందటానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించాలి. మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడటం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండటం రెండూ నేరమే. మీరు ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతారు. బలహీనలని భావిస్తే బలహీనలే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.